ఎరా కోడిగుడ్లు పులుసు పెట్టమంటావేటి? ఏంటి కోడిగుడ్డు పులుసు కూడా వీడియో చేయాలా అనుకుంటున్నారా? ఒక్కసారి కోడిగుడ్డు పులుసుని ఇలా చేసుకొని తిని చూడండి. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం సమ్మర్లో పెట్టుకున్న మినపొడియాలు ఉంటాయి కదా, వాటిని ఒక పావు కప్పు వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని చిటపట్లాడనివ్వాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వాటిని 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2-3 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని 5 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత బాగా పండిన టమాటాలని ఇలా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలను కూడా యాడ్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా మగ్గించుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి తీసిన రసాన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని మరిగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మరిగించుకున్నామంటే మన టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ చేసుకున్న రోజైతే సేమ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే స్మెల్ వస్తుందో అలానే గుమగుమలు ఆడిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.